ఓం నమో వెంకటేశాయ. జగత్ కళ్యాణం కోసం దివి నుండి భువికి దిగి వచ్చిన ఆ శ్రీమన్నారాయణుని అవతారమే అప్పలాయకుంట క్షేత్రంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు. వైభవంగా జరుగుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారు ఇప్పుడు చిన్నశేష వాహనంపై తిరువీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. కన్నుల పండుగగా జరిగే చిన్నశేష వాహన విశేషాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా సభక్తి పూర్వకంగా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి తరించండి. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, కమలాసనా 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 కమలాసన సౌభాగ్యము కలిగితనంబులు సొబగులు ప్రమదంబులు నింతంతని పలుకంగారాదు. కమలాసన సౌభాగ్యము కలిగితనంబులు సొబగులు ప్రమదంబులు నింతంతని పలుకంగారాదు. కమలాసనా. ఓం నమో వెంకటేశాయ. ప్రసన్న వెంకటేశ్వర మాకు సుప్రసన్నుడవు కావయ్యా మహానుభావ అని భక్తులంతా కూడా వీక్షించి ఆనందిస్తూ ఉండగా అప్పలాయగుంట పుణ్యక్షేత్రంలో స్వామివారు బ్రహ్మోత్సవ సంరంభంలో భక్తులందరికీ ఆనందాన్ని కలిగిస్తూ చిన్నశేషునిపై అధివసించి ఈ పెద్ద చిన్న అనే తర్తమ భేదాలను పక్కన పెడితే శేషుడు స్వామికి సమర్పణ భక్తితో కైంకర్యం చేసేటటువంటి పరమ భాగవతోత్తముడు. అందుచేత ఆదిశేషుడా వాసుక ఇలాంటి పదాలు, ఇలాంటి వాక్యాలు, ఇలాంటి పేర్లు మనం ఏర్పాటు చేసుకున్నప్పటికీ శేషుడు పణిశైలాధిపుడి ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవంబు మాకును మా పూర్వజులల్ల వారలకు ఈ గోవిందుడే ప్రాణమై ధనమై దిక్కై ఉన్నవాడు జగదాధారుండు అన్నట్టుగా సమర్పణ భక్తికి తార్కాణమైనటువంటి వాడు. ఏ పేరైనా ఉండొచ్చు, పేర్లు వేరు కావచ్చు, కానీ భక్తి మాత్రం ఒక్కటే. మోక్ష సాధన సామగ్ర్యాత్ భక్తిరేవ గరీయసి అన్న అలాంటి భక్తి భావనతో అప్పలాయగుంట పుణ్యక్షేత్రంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనంగా చెప్పబడేటటువంటి చిన్నశేష వాహనం మీద స్వామి వేంచేసి దర్శనమిస్తుంటే భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలోని అనేక ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా వారి వారి విధానాల్లో కైంకర్యం నిర్వర్తిస్తూ స్వామికి ఆనందాన్ని కలిగిస్తున్నారు, భక్తులకు పరమానందాన్ని కలిగిస్తున్నారు.
ఒక్కసారి ఆ స్వామిని చూడండి. వందనమిత్తు ఆహరికి వందనమిచ్చద చక్రధారికిన్, వందనమిత్తు వెన్నునకు వందనమిచ్చద ధర్మమూర్తికిన్, వందనమిత్తు విష్ణునకు వందనమిచ్చద సత్యశీలికిన్, వందనమిచ్చదన్ సకల భక్తవృదంతర వెంకటేశుకున్. అప్పలాయగుంట పుణ్యక్షేత్రంలో వెలిసినటువంటి ఓ ప్రసన్న వెంకటేశ్వర నీకు నమస్కారమయ్యా అని భక్తులు తమ ఆధ్యాత్మిక సంస్కారాన్ని తెలియపరుస్తున్న ఈ దేవాలయం ప్రాచీన సంస్కృతి సాంప్రదాయ ఆధ్యాత్మిక ధార్మిక విధానానికి అందివేసిన చేయగా ఉంటుంది. తిరుపతి పట్టణానికి అత్యంత చేరువలో ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబడేటటువంటి తిరుపతి పట్టణానికి అత్యంత చేరువలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అత్యంత ప్రాధాన్యత కలిగిన దేవాలయం, పౌరాణిక నేపథ్యం కలిగిన దేవాలయం, ఆధ్యాత్మిక భావన వీచిక తరంగాలతో విలసిల్లేటటువంటి దేవాలయం, ప్రకృతి రామణీయకతను సంతరించుకున్నటువంటి దేవాలయం, వృక్ష సంస్కృతికి ఆలవాలమైనటువంటి దేవాలయం, చూపర్లకు ఆనందాన్ని కలిగించే దేవాలయం ప్రసన్న వెంకటేశ్వరుడు సుప్రసన్నమయ్యేటటువంటి ప్రసన్న వెంకటేశ్వరాలయం అప్పలాయగుంట. ఇక్కడ మనం ప్రారంభంలో చూసాము సిద్ధుల కొండ అంటారు. అనేక మంది సిద్ధులు యోగులు ఇక్కడ వచ్చి తపస్సు చేశారని, మరి స్వామి ఇక్కడ వెలియటంలో కూడా ఒక విశేషం ఉన్నదని, ఈ అప్పలాయగుంట అనే క్షేత్రానికి ఏ విధమైన అప్పు లేకుండా ఇక్కడ ఒక నిర్మాణం జరిగింది కాబట్టి అప్పలాయగుంట అనే పేరు వచ్చిందని, ఒక మహానుభావుడి యొక్క కైంకర్య ఫలితంగా స్వామి ఇక్కడ వెలిశాడని అనేక రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు ఈ క్షేత్రం గురించి. కానీ ఏమైనా ప్రసన్న వెంకటేశ్వరుడు సుప్రసన్నుడే, ఇది మాత్రం మనం గుర్తించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉన్నటువంటి ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ అనేక మంది భక్తులు అనేక ప్రాంతాల నుంచి తిరుమలలో స్వామిని దర్శించడానికి వచ్చే ప్రతి భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని సేవించుకుని వెళ్తూ ఉంటారు. అలాంటి దేవాలయంలో ఒకవైపున పద్మావతి అమ్మవారు, మరోపక్క గోదాదేవి, ఇలా ఉపాలయాలన్నీ కూడా చక్కగా విరాజిల్లుతూ ఉన్నాయి. స్వామివారు భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తూ దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. అలా చూచేటటువంటి వారికి ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి మహానుభావుడు. ఆయన దర్శించి సేవించి ఆయన్ని నమస్కరించి మనం ఒక చక్కటి సంకీర్తన విధానాన్ని అనుసంధానం చేసుకుని సంకీర్తన విన్నప్పుడు శ్రవణానంద భరితమవుతుంది. అందులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకున్నప్పుడు మానసిక ఆనందం కలుగుతుంది. అనేక రకములైనటువంటి పుష్పముల చేత అలంకరించబడినటువంటి పుష్పాలంకార శోభితుడైనటువంటి స్వామిని దర్శిస్తూ ఒక సంకీర్తన విందాం. ప్రసన్న వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ మరి వాహన సేవల్లో రెండవదైనటువంటి శేషునిపై చిన్నశేషునిపై స్వామి అధివసించి అందరికీ దర్శనమిస్తున్నాడు. అనేక మంది భక్తులు, అనేక మంది వేద పండితులు, అనేక మంది ఆధ్యాత్మిక భావన కలిగినటువంటి వారందరూ కూడా ఇక్కడ స్వామి కైంకర్యంలో వారి వారి విధానంగా పాల్గొంటున్నారు. ఎవరెవరికే కైంకర్యం నిర్వహించే బాధ్యత భగవంతుడి ఇస్తాడో ఆ కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు. అలాంటి కైంకర్యాన్ని నిర్వహించే వారందరికీ కూడా స్వామి అనుగ్రహం ఉండాలని సుదూర ప్రాంతంలో నుండి వీక్షించే భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తరిస్తారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. అప్పలాయగుంట పుణ్యక్షేత్రానికి వేయించేశావా మహానుభావా, అలా వైకుంఠనాథుడివి, ఇలా వైకుంఠంగా పిలువబడేటటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలలోని దర్శన భాగ్యం కలిగిస్తూ ఉన్నావు. వైకుంఠనాథుడు అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి మహానుభావుడు. ఇక్కడ వెంకటనాథుడుగా వేంచేసి శేషవాహనంపై చిన్నశేషునిపై అధివసించినటువంటి మహానుభావుడు. అందుచేతనే శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనమైనటువంటిది. చూడండి, ఆ చిన్న చిన్న పిల్లలు ఆధ్యాత్మిక భావనలు మనలో కలిగేట్టుగా మరుగున పడుతున్నటువంటి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలమైనటువంటి కోలాటములు భజనలు అన్నింటినీ కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఏ ప్రాంతం వారో ఏ గ్రామం వారో ఎక్కడి నుంచి వచ్చారో స్వామి చెంత చక్కగా కైంకర్యం చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. చూచే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఇంతమంది భక్తులు ఈ అప్పలాయగుంట పుణ్యక్షేత్రంలో, అసలు అప్పలాయగుంట పుణ్యక్షేత్రానికి వస్తేనే ఒక ఆధ్యాత్మిక భావన మనకు తెలియకుండా అనేక వృక్ష సంపద, అవన్నీ వృక్షాలా కాదు, ఒక ఋషి సంస్కృతిగా మనం భావించుకోవచ్చు. పచ్చని చెట్లు రామణీయకతకు సంకేతంగా విరాజిల్లుతూ ఉంటాయి. వీటన్నింటి మధ్య ఆ దేవాలయము గోపుర ప్రాకారములతో చక్కగా విరాజిల్లుతూ ఉన్నది. చూసే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. చూచేటటువంటి భక్తులందరూ కూడా ఆధ్యాత్మిక భావనతో వెలుగొందేటటువంటి విధానం మనం చెప్పుకోవచ్చు. దాస్యభక్తికి నిదర్శనం అయితే శేషవాహనాన్ని గురించి ఆళ్వారులో అగ్రగణ్యుడై విరాజిల్లేటటువంటి మహానుభావులు నమ్మాళ్వార్లు అంటారు. తన తిరువాయిమొజిలో శేషశయ్యపై స్వామి తనకు ఆనందం కలిగించి దానికే వేంచేసి ఉన్నాడని స్తుతించారట. పాంబణమే జ్ఞానగణల్ పళ్ళి అమర్నందురం అని శేషశయ్యపై వేంచేసిన స్వామిని నమ్మాళ్వారు దర్శించారట.
అట్లాగే మొదలాళ్ళవారిలో ఒకరైనటువంటి పొయ్గే ఆళ్వార్లు అంటారు ఈ శేషవాహనం గురించి, சென்றால் குடையாம் இருந்தான் சிங்காசனமாம் என்றால் மரவடியாம் நீல் கடலுள் என்றும் அன்னையாம் மணி விளக்காம் பூ பட்டாம் புல்கும் అన్నయ్యాం తిరుమారుకు అరవు అని చెబుతూ ఉన్నారు. సర్వేశ్వరునికి శేషుడు ఎలా కావాలంటే అలా మారతాడు. భగవంతుడు కోరాలే కానీ ఆయన ఎలా అయినా మారతాడు. అలా చూడండి, ఇక్కడైతే ఒక చుట్టలుగా చుట్టుకుని చక్కగా వాహనంగా మారాడు. మరి ఆసనంగా ఉంటాడు, గొడుగుగా ఉంటాడు, పాదుకగా ఉంటాడు, తెప్పగా ఉంటాడు, రత్నపీఠికగా ఉంటాడు, వస్త్రంగా ఉంటాడు. మరి కావాల్సినటువంటి దిండులాగా మారతాడు. ఎలా కైంకర్యం చేయమని భగవంతుడు కోరతాడో అలా మారతాడు. భగవంతుడు కోరతాడు, శేషుడు మారతాడు. కాబట్టి అది భగవంతుడి యందు ఉన్నటువంటి శేషభక్తికి దాస్యభక్తికి నిదర్శనము అని చెప్పుకోవడానికే ఆళ్వార్లు ఈ రకంగా స్తుతించి స్వామి యొక్క వైభవాన్ని, విశేషంగా ఆదిశేషుని యొక్క శేషుని యొక్క వైభవాన్ని చక్కగా అనుసంధానం చేసి ఈ శేషవాహనం మీద స్వామిని దర్శించే భాగ్యాన్ని మనకు కలిగించారు. ఒకవైపు ఆళ్వార్లు స్తుతిస్తుంటే మరొకవైపు కవులు కూడా అదేవిధంగా స్తుతిస్తున్నారు. సాక్షాత్తుగా భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు శేషవాహనం గురించి, నాగుల్లో నేనే శేషుణ్ణి అంటాడు. అనంతశాపి నాగానం అని భగవద్గీతలో వాసుదేవుడు చెప్పాడు. అలా సమత్వము యోగ ఉచ్యతే అని కృష్ణావతారంలో ఉన్నటువంటి విధానం ఎక్కడైనా, మరి ఇక్కడేమో శేషుణ్ణి వాహనంగా చేసుకున్నాడు. అదే కృష్ణావతారంలో కాళీయ మర్దనం చేశాడు. ఒకరోజు ఎప్పుడో మనం అవతారాన్ని కూడా చూస్తాం అలంకారాన్ని. అంటే దుష్ట స్వభావం కలిగి ఉంటే శిక్షిస్తాడు, శిష్ట స్వభావం కలిగి ఉంటే దగ్గరకు తీస్తాడు. ఇది భగవంతుడి యొక్క గొప్పతనం. అసలు శేషుని స్వామి ఎప్పుడు వదిలిపెట్టి ఉన్నాడు కనుక వైకుంఠంలో పానుపుగా ఉన్నాడు. ఇక్కడ వైకుంఠనాథుడిగా వేయించేసినటువంటి ఈ అప్పలాయగుంట పుణ్యక్షేత్రంలో స్వామికి వాహనమయ్యాడు శేషుడు. మరి మంగళవాద్యముల మధ్య మరొక సంకీర్తన విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. నమో ప్రసన్న వెంకటేశ్వర. వైకుంఠ ప్రసన్న వెంకటేశ్వర మాకు సుప్రసన్నుడు కావయ్యా మహానుభావ అని వేడుకుంటూ స్వామిని దర్శించే భాగ్యాన్ని పొందుతున్నాం. బ్రహ్మోత్సవాల్లో రెండవ వాహనం శేషవాహనం, చిన్న శేషవాహనంలో. ఇందాక నమ్మాళ్ళవార్లు శేషుడి యొక్క వైభవాన్ని, శేషవాహనం మీద స్వామి ఎలా ఉంటాడు, శేషుడిని ఎలా భావించాలో చెప్పారు. తర్వాత మరొక విశేషాన్ని మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకుందాం. మహానుభావులు యామునాచార్యుల వారు స్తోత్రరత్న గ్రంథంలో శేషుణ్ణి చక్కగా స్తుతించారట. ఇలాంటి సందర్భంలో మనం చెప్పుకున్నప్పుడే ఆ అనుభవాన్ని వారు ఎంత అనుభవయోగ్యంగా అనుసంధానం చేశారో దాన్ని మనం ప్రస్తావన చేసుకున్నటువంటి భావన కలుగుతుంది. వారంటారు యామునాచార్యుల వారు, తయా సహాసీనమనంత భోగి ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని ఫణామణివ్రాతమయూఘమండల ప్రకాశమానోదర దివ్యధామని నివాసశయ్యాసన పాదుకాంసుకోపధాన వర్షాతప వారణాదిభి శరీరభేదైస్తవ శేషతాం కథై యథోచితం శేషైతీరతే జనై. చక్కగా చెప్పారు వారు. విశేష జ్ఞానం గల, విశేష విజ్ఞాన బలం గలవాడు, తన ఫణామణి శ్రేణులచే దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి శేషుడు వైకుంఠములో స్వామికి పాన్పుగా మారాడు. ఇక్కడేమో వాహనమవుతూ ఉన్నాడు. మరి ఇది చాలా గొప్ప విశేషం. ఇక వాసుకి గురించి మనం మాట్లాడుకోవాలంటే, వాసుకి అని మనం భావించుకున్నప్పుడు వాసుకి ప్రస్తావన భాగవత పురాణంలో పోతన గారు చక్కగా చేశాడు. క్షీరసాగర మథనం చేసి దేవదానవులు ఇరువురు కూడా అమృతాన్ని పొందడానికి క్షీరసాగర మథనం పాల సముద్రాన్ని మదించే సందర్భంలో మందర పర్వతాన్ని కవ్వంగా ఉంచి దానికి తాడుగా వాసుకునే ఏర్పాటు చేశారు. స్వామివారు ఎలాగూ కింద కూర్మ అవతారంతో ఉండనే ఉన్నాడు ఆ పర్వతాన్ని నిలబెట్టడానికి. కాబట్టి ఒక ధర్మకార్యం కోసం, ఒక దైవ కార్యం కోసం, ఒక దేవకార్యం కోసం వాసుకి ఎప్పుడూ ఉపయోగపడుతూ ఉంటాడు. వాసుకైనా ఇంకే పేరుతో ఉన్నా లేక శేషుడైనా మొత్తం సర్పరాజే. కాబట్టి చూడండి, అక్కడ వేద పండితులు చక్కగా వేదాన్ని వినిపిస్తూ వారికి భగవంతుడు ఇచ్చినటువంటి భాగ్యంగా భావించుకుంటూ ఈ కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇవన్నీ మనం ప్రస్తావన చేసుకున్నప్పుడు భగవద్ అనుగ్రహం వల్లనే. మరి ఎక్కడో ఉన్నాం మనం, మన ఇంట్లో ఉన్నాం, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, కానీ ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం అప్పలాయగుంటలో జరిగేటటువంటి వాహన సేవలు. అది ఎలా సాధ్యమంటే భక్తి మార్గం ప్రధానం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అనేటటువంటి ఒక మార్గాన్ని స్వామి ఏర్పాటు చేసి మనకి చూచే భాగ్యాన్ని కలిగిస్తున్నాడు.
కాబట్టి భక్తులారా అక్కడి నుంచి నమస్కరించుకోండి. ఇక్కడ స్వామికి మీ నమస్కార ఆధ్యాత్మిక సంస్కారం తెలియపరిచిన వారు అవుతారు. ఆ ప్రసన్న వెంకటేశ్వరుడు సుప్రసన్నమవుతాడు. ఇదిగో గోపుర ప్రాకారములతో ప్రకృతి నామనేక సంతరించుకున్న వృక్ష సంస్కృతితో ఆలయం చక్కగా శోభాయమానంగా విరాజిల్లుతున్నది. అదేవిధంగా ఎందరెందరో భగవంతుడి యొక్క వైభవాన్ని చక్కగా స్తుతించి ప్రస్తుతించారు. వారిని అందరినీ కూడా మనం ఈ సందర్భంలో ప్రస్తావన చేసుకోవటం. ఇక అన్నమయ్య కూడా శేషవాహన వైశిష్యాన్ని చక్కగా అనుసంధానం చేసి ఉన్నాడు. అదేవిధంగా తెలుగు కవుల్లో కూడా దాతగునొక తండ్రి వయ్యుండియు చేరి యశోదకు శిశువు వైతివి వైకుంఠవాసాన వైష్ణవిల్లాలు పద్మావతీ దేవి వసుత చేర శ్రీదేవి భూదేవి శ్రీనివాసుడవుగా కలియుగమందున గట్టుపైన కొమరుడుత్సవములు కొరికెతో జరిపింప తిరువీధులందున తిరుగుచుండి బ్రహ్మోత్సవాలు. విధాతకే జన్మప్రదాతవు కాబట్టి నీ యొక్క గొప్పతనాన్ని నీ కుమారుడే చూపిస్తూ ఉన్నాడు. తండ్రి యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే కొడుకు యొక్క చేసినటువంటి విధానం వల్ల ఉంటుంది. అందుచేత ఇవి బ్రహ్మోత్సవాలనే పేరు సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే అదృశ్య రూపంలో ఉండి జరిపిస్తున్నాడు. అందుచేత కొమరుడు ఉత్సవములు కొరికెతో జరిపింప. ఎవరు నీ కుమారుడు? విధాతకే జన్మప్రదాతవు నీవు. అలాంటి మహానుభావ నిన్ను దర్శించే భాగ్యం కలగటం చాలా విశేషం. అందున అప్పలాయకుంటలో వేంచేసినటువంటి ప్రసన్న వెంకటేశ్వరుడు సుప్రసన్న వదనారవిందుడై అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి మహానుభావుడు. విశ్వాత్ముడవు నీవు విష్ణుండవివును లోకేశుడవు నీవు లోకరక్ష జీవోద్భవుడవు నీవు జీవాత్ముడవు నీవు అని స్వామిని వేడుకుంటూ మంగళప్రదమైనటువంటి మంగళ వాయిద్యములతోనూ సంకీర్తనతోనూ ఆనందాన్ని పొందుదాం. నమో ప్రసన్న వెంకటేశ్వర. కలియుగమిటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. సర్వేశ్వరా 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 సర్వేశ్వరా.
శరణాగతి కర్మ కర్మ బంధాలు కట్టిన తాళూడించ నిరతి కలదుగా నీ భక్తి నాకు గరిమ కర్మ బంధాలు కట్టిన తాళూడించ నిరతి కలదుగా నీ భక్తి నాకు కలియుగమేటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా 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 హితమైన ఇహపరాలు ఇష్టమైన వెళ్ళనీయ సతమై కలదుగా నీ సంకీర్తన హితమైన ఇహ పరాలు ఇష్టమైన వెళ్ళానియ సతమై కలదుగా నీ సంకీర్తన తటి శ్రీ వెంకటేశ నా తపము ఫలించ గతి కలదుగా నీ కమలాదేవి తతి శ్రీ వెంకటేశ నా తపము ఫలించ గతి కలదుగా నీ కమలాదేవి కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా 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 అన్నమయ్య కూడా ఇంతమందిని తలుచుకున్నాం, మరి అన్నమయ్యను కూడా ప్రస్తావన చేసుకోవాలి. అన్నమయ్య కూడా శేషవాహనం గురించి వర్ణిస్తూ పట్టపు వాహనమైన బంగారు శేషుడు, చుట్టుకొన్న మించుల శేషుడు, నట్టుకొన్న 2000 నాలుకల శేషుడు, నెట్టన హరిబొగడు నేరుపరి శేషుడు, కదిసి పనులకెల్లా కాచుకొన్న శేషుడు, మొదలు దేవతలెల్లా మొక్కే శేషుడు, అదే వెంకటపతికి అల్లమేల మంగకు పడకర ఏ పొద్దు పానుపైన శేషుడు. ఇంకో మాట అంటాడు అన్నమయ్య, శేషుణ్ణి వెంకటేశ్వర స్వామికి ఒక తెరలాగా దోమతెరలాగా చెప్పాడు. విన్నపాలు వినవలి వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా అన్నాడు. పన్నగపు దోమతెర అనే పదాన్ని వినియోగించాడు అన్నమయ్య. కాబట్టి ఇలా అన్నమయ్య చేత వింతించబడినటువంటి మహానుభావుడు, అదేవిధంగా అనేక మంది చేత వింతించబడిన మహానుభావుడు అప్పలాయగుట్ట పుణ్యక్షేత్రంలో వేయించేసి భక్తులందరికీ దర్శనమిస్తుంటే ఆ వృక్ష సంపదని చూచి తీరవలసిందే. ఈ ఆలయానికి వచ్చి స్వామిని సేవించుకుని మన జన్మ చరితార్థం చేసుకోవాల్సింది. అందుకనే ప్రసన్న వెంకటేశ్వరుడు ప్రతి ఒక్క భక్తునికి సుప్రసన్నుడవుతాడనేటటువంటి భావనతో ఈ చిన్న శేష వాహనం మీద స్వామిని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొంది ఛత్ర చామరములతో సకల రాజోపచారములతో పుష్పాలంకార శోభితుడై దర్శనమిచ్చే స్వామికి కరములు మోర్చి నమస్కరిస్తూ వేడుకుందామా ఎలమీ కోరిన వరాలు ఇచ్చే దేవుడు అన్నాడు. మరొకసారి ఆ వైకుంఠనాథుడే ఇలా వైకుంఠానికి వేంచేసి ఇలా దర్శనమిస్తున్నాడనే భావనతో మరొకసారి ప్రసన్న వెంకటేశ్వర మాకు సుప్రసన్నుడు కావయ్యా మహానుభావాన్ని కరములు మోర్చి నమస్కరిద్దాం. ఓం అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరాయ నమః అని ఒకసారి మనస్సులో అనుకుంటే స్వామి కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇది సత్యము, ఇది యుగాలు చెప్పిన జగాలు నిండిన సత్యము. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చాలామంది భక్తులు స్వామి కటాక్షాన్ని పొందామని భక్తుల అనుభవాల్లో చెబుతూ ఉంటారు. కాబట్టి తిరుమలలో స్వామిని దర్శించడానికి వచ్చిన భక్తులంతా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ విశేషమైనటువంటి కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వర్తించడం, అనేక విభాగాల వారు వారి వారి కైంకర్యాలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా సుదూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా స్వామిని దర్శించే భాగ్యం కలుగుతున్నది. ఇది వెంకటేశ్వర అనుగ్రహంగా భావిస్తూ ప్రసన్న వెంకటేశ్వరుని సుప్రసన్నమైనటువంటి వదనారవిందాన్ని తిలకించి నమస్కరించి తరిద్దాం. ఓం నమో ప్రసన్న వెంకటేశ్వరాయ నమః.
శిశుపాలక శ్రీ గోవింద అప్పలాయకుంట క్షేత్రంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహనంపై తిరువీధులలో ఊరేగిన శ్రీ స్వామివారిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా కనులారా వీక్షించి దర్శించుకున్నారు కదా. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.